హాయ్ ఆల్, వెల్కమ్ టు ద రామాయ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఏం చూద్దామంటే డిస్ప్లేయింగ్ ప్రోడక్ట్ ఫర్ ద మ్యాక్సిమం ఇంపాక్ట్. ఓకే, బెస్ట్ ప్రాక్టీసెస్ ఏంటనేది చూద్దాం. ఒకవేళ మన ప్రోడక్ట్ని కనుక మనం డిస్ప్లే కనుక ఎక్కువ శాతం చేయాలంటే మొట్టమొదటిగా మనం ఏం యూజ్ చేయొచ్చు అంటే మనం ఇక్కడ సైనేజెస్ యూజ్ చేయొచ్చు. సైనేజెస్ అంటే ఏం లేదు, ఒక గ్రాఫికల్ రిప్రజెంటేషన్. మనం మీరు ఈవెన్ రోడ్ పక్కకు కూడా చాలా ఇటువంటివి చూసే ఉంటారు. ఈవెన్ డివైడర్స్ మధ్యలో ఈ సైనేజెస్ పెడుతుంటారు. అటువంటి మనం స్టోర్లో కూడా మనం అంటే సేమ్ అలానే కాదు, ఈవెన్ వాళ్ళు డిస్ప్లేగా చూస్తే మన ప్రోడక్ట్స్ని మనకు ఈవెన్ వాళ్ళకి ఆ ప్రోడక్ట్ పైన అవేర్నెస్ రావడం కానీ అట్లా రావడం అనమాట. సో సైనేజెస్ని యూజ్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఏంటంటే స్టోర్ లేఅవుట్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రోడక్ట్ వాళ్ళకి క్లియర్గా విజిబుల్ కావాలంటే అంటే కనబడ్డదే సేల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం కదా, జో దిక్తా హే వహీ బిక్తా హే, అంటే కనబడిందే సేల్ అవుతుంది అనమాట. కాబట్టి కనబడడం కోసమే ఈవెన్ సూపర్ మార్కెట్స్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు ప్రోడక్ట్స్ ఎలా పెడతారు, ఒక ర్యాక్స్ లాగా పెట్టి ప్రతి ప్రోడక్ట్ విజిబుల్ అయ్యేటట్టుగా వాళ్ళు ప్రోడక్ట్స్ని వాళ్ళు ప్లేస్ చేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఏ ప్రోడక్ట్స్ని హై లెవెల్లో పెట్టాలి, ఏది లో లెవెల్లో పెట్టాలి, అటువంటివన్నీ కూడా వాళ్ళు స్ట్రాటజిక్గా పెడతారు. అలానే మన ప్రోడక్ట్ లేఅవుట్ని కూడా మనం ప్రాపర్గా మేనేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రతి ప్రోడక్ట్ మన దగ్గర ఉన్న అవైలబుల్ ప్రోడక్ట్ ఏదైతే ఉందో ప్రతిది వాళ్ళకి కనబడగలగాలి. ఎంత కనబడగలిగితే అంత బెటర్గా సేల్ అవుతుంది అనమాట. అందుకోసం మనం చూడాలి. దాంతోపాటు ఏంటంటే స్టోర్లో కూడా లైటింగ్ ప్రాపర్గా ఉండాలి. ఒక్కొక్క దగ్గర డార్క్ ఉండదు అనుకోండి, అక్కడ ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, అది కనబడకపోతే అవి కస్టమర్స్ కొనరు. కాబట్టి ఖచ్చితంగా ప్రోడక్ట్స్ యొక్క విజిబిలిటీ ప్రాపర్ లైటింగ్తో మీకు ఉండాల్సి ఉంటుంది. మీరు ఎప్పుడైనా సాఫ్ట్ డ్రింక్స్ యొక్క ఫ్రిడ్జెస్ని గమనించారా? ఏదైనా కోక్ కావచ్చు, లేకంటే పెప్సీది కావచ్చు, కోకా కోలా ప్రోడక్ట్స్వి కావచ్చు, ఏదైనా సరే ఫ్రిడ్జెస్ని కనుక గమనించినట్లయితే ఆ ఫ్రిడ్జ్ డోర్స్ గ్లాస్ డోర్స్ ఉంటాయి. జనరల్గా మనం హోమ్ కన్జంప్షన్ కోసం తెచ్చుకునే ఫ్రిడ్జ్లో గ్లాస్ డోర్స్ ఉండవు, కానీ ఈ ప్రోడక్ట్స్లో గ్లాస్ డోర్స్ ఉంటాయి. గ్లాస్ లోపల ఏముంటుంది తెలుసా, లైట్ ప్రాపర్గా పెడతారు అనమాట. ఎందుకు లైట్ ఆన్ చేసి పెడతారు, ఈవెన్ పగలు కూడా. ఎందుకంటే మనకి ఆ ప్రోడక్ట్ కనబడాలని, ఆ కూల్ డ్రింక్ కనబడాలని. ఓకే, ఆ సాఫ్ట్ డ్రింక్ కనబడ్డది అనుకో, మనం వాటిని ఆ ప్రోడక్ట్స్ మనం ఆర్డర్ చేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. అంటే మనం ఆ ప్రోడక్ట్ కొనే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ లైటింగ్ అనేది, డిస్ప్లేయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. అది మర్చిపోవద్దు. సాఫ్ట్ డ్రింక్స్కి ఎలా అయితే చేస్తారో మనం కూడా అటువంటిదే మనం స్టోర్లో మొత్తంలో ఎక్కడెక్కడైతే అవసరమో అక్కడ మనం ప్రాపర్గా లైటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. లేఅవుట్ కానీ లేకపోతే ఈవెన్ సైనేజెస్ కానీ ఇవన్నీ ప్రాపర్గా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, కస్టమర్స్ ఎక్కడైతే చూస్తారో ఇక్కడ చూసే అవకాశం ఉంది, అక్కడ చూసే అవకాశం ఉంది అనుకుంటే ప్రతి చోట మనకు ఏంటంటే ఇటువంటి కనుక మనము ఆ ప్రోడక్ట్ విజిబిలిటీ పైన మనం ఫోకస్ చేయగలిగినట్లయితే డెఫినెట్గా మనది అంటే మ్యాక్సిమం ఇంపాక్ట్ అనేది ఉండే అవకాశం ఉంటుంది. దాని ద్వారా సేల్స్ కూడా మనకి మన ప్రోడక్ట్స్కి ఏవైతే అనుకుంటున్నామో ఆ ప్రోడక్ట్స్ సేల్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ అంటే మీ దగ్గర డిజిటల్ డిస్ప్లేస్ కూడా పెట్టగలిగే ఛాన్స్ ఉంది అనుకుంటే డిజిటల్గా కూడా పెట్టచ్చు. నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదా, అంటే ఈవెన్ ఒక చిన్న టీవీస్ లాంటివి పెట్టి మీరు ఆ వీడియోస్ ప్లే చేయడం కానీ, మీకు ఏమైనా లేటెస్ట్ ఆఫర్స్ ఉన్న వాటిని పెట్టడం కావచ్చు కదా, ఏదైనా స్టోర్కి ఏమైనా మెంబర్షిప్ ఉంటే మెంబర్షిప్ తీసుకోవడం కావచ్చు, మెంబర్షిప్ ఉంటే ఒకవేళ 5% డిస్కౌంట్ ఇవ్వడం కావచ్చు, ఎనీథింగ్. ఒకవేళ డిజిటల్ డిస్ప్లేస్ ద్వారా కూడా మీరు చెప్పాలనుకుంటే వాటిని మీరు పెట్టచ్చు. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో. ఒకవేళ ఇంకా ఇటువంటి వీడియోస్ ఏమైనా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ramayya.in అనే ఒక పోర్టల్ ఉంది. ఈ పోర్టల్ ఏంటి అంటే యువర్ నియర్ బై ప్రోడక్ట్ ఫైండర్. అంటే కస్టమర్స్కి దగ్గరలో ఉన్న ప్రోడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయా లేదా, ఏ స్టోర్లో ఉన్నాయో తెలుసుకోవాలంటే వాళ్ళు ఈ వెబ్సైట్కి వచ్చి వెతుకుతున్నారు. కాబట్టి అక్కడికి వెతుకుతున్నప్పుడు మీరు అక్కడ లేకపోతే మీకు విజిబిలిటీ కష్టం అవుతుంది. కాబట్టి మీ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, రీటైల్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో, మీరు రీటైల్ స్టోర్స్ని ఈ వెబ్సైట్లో కనుక మీరు లిస్టింగ్ చేసుకోగలిగితే మీ విజిబిలిటీ పెరుగుతుంది మీ లోకల్లో. దాంతోపాటు మీ సేల్స్ కూడా ఇంక్రీజ్ అవుతాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.